ట్రయాంగిల్ లో ఉన్న యాంగిల్స్ కి సైడ్స్ కి మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పేదే ట్రిగ్నోమెట్రీ. వాటిని కనుక్కోవడమే ట్రిగ్నోమెట్రీ. అంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ the sides and the angles of the right angle triangle is called trigonometry. Trigonometry అంటే ఏంటంటే ఈ సైడ్స్ కిను ఈ ఇక్కడ ఉండే యాంగిల్స్ కిను ఉండే రిలేషన్షిప్ గురించి మాట్లాడేదే ట్రిగ్నోమెట్రీ. అయితే వీటిలో మనము యాంగిల్స్ ఇచ్చి సైడ్స్ కనుక్కోమంటారు, లేదా సైడ్స్ ఇచ్చి యాంగిల్స్ కనుక్కోమంటారు. ఏదో ఒకటి ఖచ్చితంగా మనం దానిలో ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ట్రిగ్నోమెట్రీకి వెళ్ళే ముందు మనం కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలి. ఏంటంటే థీటా అనేది దీంట్లో మనం యూజ్ చేస్తాం. ఏంటది? థీటా. థీటా అంటే ఏంటంటే ఏంటి? యాంగిల్ ప్లేస్లో మనం యూజ్ చేసే వేరియబుల్ అనుకుంటాం. ఓకేనా? వేరియబుల్ యూజ్డ్ ఫర్ వేరియబుల్ ఆర్ సింబల్ యూజ్డ్ ఫర్ యాంగిల్. అర్థమైందా? యాంగిల్ ప్లేస్ లో వాడేది థీటా. తర్వాత ఏముంటాయి ట్రిగ్నోమెట్రీలో కొత్తగా ఏముంటాయంటే సైన్, కాస్, టాన్, సీకెంట్, కొసీకెంట్, కాట్. ఇవన్నీ ఏంటి అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. 6 రేషియోస్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 6 రేషియోస్ ఉంటాయి. ఈ 6 రేషియోస్ ని నేర్చుకోవాలి. దాన్నే మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటాం. ఓకేనా? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. కొత్తగా ఏముంటాయి ఈ ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్ అంటే థీటా అనేది ఒకటి కనిపిస్తుంది కొత్తగా. అట్లే సైన్, కాస్, టాన్, సీకెంట్, కొసీకెంట్, కాట్ కనిపిస్తుంది. ఓకే. అయితే వీటిని ఏమంటారు అనుకున్నాం? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అని అనుకున్నాం. ఓకేనా? అయితే ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి? ద రిలేషన్షిప్ బిట్వీన్ యాంగిల్స్ అండ్ సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్ కాల్డ్ ట్రిగ్నోమెట్రీ. ఇలా చెప్పుకోవచ్చు. ఓకేనా? సరే. అయితే ఇప్పుడు అసలు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏముందో చూద్దాం. అసలు వాట్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్? అందులో మనం ఏం నేర్చుకోవాలో తెలియాలి. ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ మనం రైట్ యాంగిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ బి సి. అసలు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? వన్ ఆఫ్ ద angles of the right angle triangle is 90 degrees. One of the angles of the triangle is 90 degrees. ఏదో ఒకటి ఖచ్చితంగా 90 degrees ఉండాలి. ఒక్కటైనా 90 degrees ఉండాలి. అలా ఉంటే దాన్ని ఏమంటాం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని కన్సిడర్ చేసినప్పుడు మనకు యాంగిల్, ఇప్పుడు ఏ అనే దాని దగ్గర యాంగిల్ ఉంది. అవునా? ఇప్పుడు మనం యాంగిల్ ఇక్కడ ఎంతో తెలుసా మనకు? తెలియదు కదా. సో ఇప్పుడు థీటా అనేది ఇక్కడ ప్లేస్ చేసుకుంటే థీటా అనేది ప్లేస్ చేసుకుంటే ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఈ థీటాకి ఆపోజిట్ గా ఉండే సైడ్ ఏంటిది? BC. దీనికి ఆపోజిట్ గా ఉంది. ఓకే. ఆపోజిట్ గా ఉంది కనుక దీన్ని ఏమంటాం? ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ విత్ రెస్పెక్ట్ టు దేని గురించి చెప్తున్నాం? ఆపోజిట్ సైడ్ దేని బేస్ చేసుకొని చెప్తున్నాం? థీటాని బేస్ చేసుకున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. థీటాని బేస్ చేసుకొని ఇది ఆపోజిట్ సైడ్ అయింది. ఇప్పుడు దీని పక్కన ఉండే యాంగిల్ ఏంటి? అడ్జసెంట్. మరి ఇది కూడా పక్కనే ఉంది కదా. దీనికి అడ్జసెంట్ ఎందుకు అనట్లేదు అంటే హైయెస్ట్ యాంగిల్ ఎంత ఇక్కడ? 90 degrees. 90 degrees కి ఆపోజిట్ గా ఉండే సైడ్ ఏంటి అంటే హైపోటెన్యూస్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా దీనికి డిఫాల్ట్ ఒక నేమ్ ఏంటి అంటే లాంగెస్ట్ సైడ్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటి? ఏముంటుందని హైపోటెన్యూస్ అంటారు. అర్థమైందా? దీన్ని అడ్జసెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా సార్లు. థీటా అడ్జసెంట్ లో ఇది కూడా ఉంది కదా, దీన్ని కూడా అడ్జసెంట్ అనొచ్చు కదా. ఇది ఒక్కదాన్ని ఎందుకు అడ్జసెంట్ అంటున్నాం అని అంటే దీని అడ్జసెంట్ ఎందుకు అంటున్నాం? ఇదైతే కరెక్ట్ గా పక్కనే ఉంది, ఇదైతే దీని లాంగెస్ట్ సైడ్ కాబట్టి దీనికి ఆల్రెడీ ఒక పేరు ఇచ్చేసింది. ఏంటి? హైపోటెన్యూస్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇప్పుడు మనకి ఏమేమి తెలుసు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఖచ్చితంగా 90 degrees ఉంటుంది. 90 degrees కి ఆపోజిట్ గా ఉండే సైడ్ ఏమంటాం? హైపోటెన్యూస్ అంటాం. థీటా అనేది మనము ఏ దగ్గర తీసుకుంటే కనుక థీటాకి ఆపోజిట్ గా ఉండేదాన్ని ఆపోజిట్ సైడ్ అంటాం, థీటాకి పక్కన ఉండేదాన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. ఇదే ట్రయాంగిల్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను థీటాని ఇక్కడ తీసుకున్నాను. ఏ బి సి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. థీటా అనేదాన్ని ఇక్కడ తీసుకున్నాను, సి దగ్గర తీసుకున్నాను. ఇప్పుడు ఏమవ్వాలా? ఖచ్చితంగా 90 degrees కి ఆపోజిట్ గా ఉండేదాన్ని ఏమంటాం? హైపోటెన్యూస్.
ఓకే 90 డిగ్రీస్ ఆపోజిట్ గా ఉండే సైడ్ ని హైపోటెన్యూస్. దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం? ఇది యాంగిల్ ని బేస్ చేసుకొని సైడ్ ని చెప్తున్నాం. అంటే రిలేషన్షిప్ బిట్వీన్ సైడ్ యాంగిల్ జరుగుతుంది ట్రిగ్నోమెట్రీ. ఓకే ఇప్పుడు ఈ థీటాకి ఆపోజిట్ గా ఉండేదాన్ని ఏమంటాం? ఈ సైడ్ ఏమంటాం? ఆపోజిట్ సైడ్. థీటాకి పక్కనే ఉండేదాన్ని ఏమంటాం? అడ్జసెంట్ సైడ్. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఇక్కడ డిఫరెంట్ ఉంది. ఇక్కడేమో ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఇక్కడ కూడా డిఫరెంట్ ఉంది. దేన్ని బేస్ చేసుకొని? థీటా. ఓకే ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ థీటాకి ఆపోజిట్ గా ఉండే ఆపోజిట్ సైడ్, థీటాకి పక్కన ఉండే అడ్జసెంట్ సైడ్. ఇక్కడ థీటాకి ఆపోజిట్ గా ఉండే ఆపోజిట్ సైడ్, ఇక్కడ థీటాకి అడ్జసెంట్ ఉన్న అడ్జసెంట్ సైడ్. ఇది కామన్ ఎలాంటి ఫిగర్ లో అయినా. ట్రయాంగిల్ ఇప్పుడు ఇలానే వేయాలా? ఇలా కూడా వేయచ్చు కదా. ఎలాగా? ఇలా కూడా వేయచ్చు కదా. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ బి సి వేయచ్చు కదా. అప్పుడు ఇక్కడ థీటా తీసుకుంటే ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. అన్ని పాసిబిలిటీస్. అర్థమవుతుందా? అన్ని పాసిబిలిటీస్. ఓకే సో ఇప్పుడు రిలేషన్షిప్ బిట్వీన్ థీటా అండ్ సైడ్స్ అనేది క్లారిటీ వచ్చింది కదా. ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్. ఓకేనా? ఇది క్లారిటీ ఉండాలి. ఇది ఉంటే చాలు. సరే ఇప్పుడు మనము ఫస్ట్ ఏంటి అంటే ట్రిగ్నోమెట్రీలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బేసిక్ నేర్చుకున్నాం. బేసిక్ నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ నేర్చుకోవాలి. ఏంటిది? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఏమేమి గుర్తు రావాలంటే సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసీకెంట్ థీటా, సీకెంట్ థీటా, కాట్ థీటా. అంతేనండి. మనం వీటిని నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని అబ్జర్వ్ చేయాల్సిందే. ఏ బి సి. ఓకేనా? థీటా అనేది ఇప్పుడు సి దగ్గర తీసుకుంటాం. థీటా అనేది దగ్గర తీసుకుంటాం, సి దగ్గర తీసుకుంటాం. రైట్ యాంగిల్ డెట్ బి, బి దగ్గర రైట్ యాంగిల్ మనము తీసుకున్నాం. ఆపోజిట్ గా ఉండే సి యాంగిల్, సి కి ఆపోజిట్ గా ఉండే సైడ్ ఏంటి? ఏబి. అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఇస్ ఈక్వల్స్ టు ఏంటి? ఏబి. అంతేనండి. ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్ ఇస్ ఈక్వల్స్ టు బీసీ. అంతేనా? అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? బీసీ. హైపోటెన్యూస్ ఏమవుతుంది? ఏసీ. దిస్ ఇస్ హైపోటెన్యూస్, దిస్ ఇస్ అడ్జసెంట్, దిస్ ఇస్ ఆపోజిట్. అయితే ఇప్పుడు వీటి మధ్య రేషియోస్ చూడాలి. అంటే sin థీటా అనేది మనం ఏం చెప్పుకున్నాం? ట్రిగ్నోమెట్రిక్ రేషియో అనుకున్నాం. అవునా? దానికి ఒక రేషియో ఇచ్చాము. అలాగే cos థీటా కూడా రేషియో అనుకున్నాం, tan థీటా కూడా రేషియో అనుకున్నాం. అయితే ఈ రేషియో దేనికి రేషియోని sin థీటా అంటాం, దేని రేషియోని cos థీటా అంటాం, దేని రేషియోని tan థీటా అంటాం నేర్చుకోవాలి. అర్థమైందా? sin థీటా అనే దానికి దేనికి రేషియోని sin థీటా అంటాం అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ఏంటి ఇక్కడ అంటే ఏబి, హైపోటెన్యూస్ ఏంటి అంటే ఏసీ. అంటే ఇప్పుడు sin థీటాని ట్రిగ్నోమెట్రిక్ రేషియో అన్నాం. ఎందుకు అన్నాం అంటే ఇట్ ఈస్ a ratio between opposite and hypotenuse. It is comparing the opposite side with hypotenuse. Hypotenuse తో opposite side ని కంపేర్ చేస్తాం. దాని యొక్క రేషియో ఏమంటామంటే sin థీటా అంటాం. అలాగే cos థీటాకి ఏంటి అంటే అడ్జసెంట్ తో హైపోటెన్యూస్ ని కంపేర్ చేస్తాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు BC by AC. BC by AC. ఇక్కడ ఏం రేషియో వచ్చింది cos థీటాకి? దేని రేషియోని cos థీటా అంటున్నాం? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. BC by AC. అలాగే tan థీటాకి ఏమంటాం అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటాం. ఇది ఎలా వచ్చిందంటే tan థీటాని మనం ఏమని రాయొచ్చు అంటే sin థీటా బై cos థీటా అని రాయొచ్చు. ఏమని రాయొచ్చు? sin థీటా బై cos థీటా. ఇప్పుడు sin థీటా వాల్యూ ఏంటి తెలుసు మనకు? ఏ రేషియో అని తెలుసు? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అని తెలుసు. అంతేనా? అలాగే cos థీటా ఏమని తెలుసు? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అని తెలుసు. అంతేనా?
హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయితే ఏమి ఉంటుంది ఆపోజిట్ బై అంతే అర్థమైందా సో ఇప్పుడు tan θ అంటే దేని రేషియో అని tan θ అంటున్నాం ఆపోజిట్ బై అడ్జసెంట్ అయితే దాన్ని ఏమంటాం tan θ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అయితే దాన్ని ఏమంటాం sin θ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అయితే ఏమంటాం cos θ ఓకే అయితే ఇప్పుడు కొసెకంట్ θ ని ఏమని చెప్పొచ్చు అంటే 1 sin θ అని చెప్పొచ్చు ఏమని చెప్పొచ్చు 1 sin θ అంటే sin θ కి రెసిప్రోకల్ అంటే 1 sin θ 1 రెసిప్రోకల్ అంటే ఇప్పుడు a అనేది ఉంది a కి రెసిప్రోకల్ ఏమవుతుంది 1 a అవుతుంది ఏమవుతుంది 1 అలాగే 1 a దీనికి రెసిప్రోకల్ ఏమవుతుంది a అర్థమవుతుందా అలాగే ఇప్పుడు కొసెకంట్ θ కి రెసిప్రోకల్ ఏంటి sin θ 1 sin θ అయితే ఇప్పుడు 1 sin θ అంటే అర్థం ఏమవ్వాలా ఇక్కడ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అనేది రేషియో sin θ కి అది రివర్స్ అవ్వాలి అప్పుడు ఏమవుతుంది హైపోటెన్యూస్ బై ఆపోజిట్ దాని వాల్యూ ఏంటి హైపోటెన్యూస్ బై ఆపోజిట్ అంటే AC బై AB cos θ కి ఏంటి అని అంటే AC బై AB నథింగ్ బట్ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ అర్థమైందా హైపోటెన్యూస్ బై ఆపోజిట్ అంటే ఏంటి దేని రేషియోది కొసెకంట్ θ కి రేషియో ఆ రేషియో ఏమంటాం హైపోటెన్యూస్ బై ఆపోజిట్ ని కొసెకంట్ θ అంటాం ఓకే secant అంటే ఏంటంటే 1 cos θ దట్ ఈస్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ ఇప్పుడు హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అనేది ఆ రేషియో అనేది ఏ పేరుతో పిలుస్తున్నాం మనం అంటే secant θ తో పిలుస్తున్నాం అర్థమైందా ఇప్పుడు హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అంటే ఏంటి రేషియోకి ఏం పేరు ఇచ్చారు అని అంటే secant θ అని పేరు ఇచ్చారు హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అంటే ఇక్కడ ఏముంది హైపోటెన్యూస్ ఏంటి AC బై అడ్జసెంట్ అంటే BC దట్ ఈస్ ఈక్వల్స్ టు AC బై cot θ is nothing but 1 tan θ అంటే మనం ఏం చెప్తున్నాం sin బై cos చెప్తున్నాం అదే విధంగా cot θ అంటే ఏమని చెప్పొచ్చు మనము cos θ బై sin θ అని చెప్పొచ్చు అంటే దీనికి రివర్స్ ఉండాలి కదా దీనికి రెసిప్రోకల్ ఉండాలి కదా సో cos θ బై sin θ nothing but adjacent by opposite that is equals to BC by AB అంతేనా BC by AB సో ఇవి కావాల్సిన రేషియోస్ మనం నేర్చుకోవాల్సిన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ దేని బేస్ చేసుకొని చెప్తున్నాం అంటే సైడ్స్ ని కంపేర్ చేసుకుంటున్నాం ఒకసారి ఆపోజిట్ తో హైపోటెన్యూస్ కంపేర్ చేస్తున్నాం రేషియో చూస్తున్నాం ఒకసారి అడ్జసెంట్ తో హైపోటెన్యూస్ కి రేషియో చూస్తున్నాం ఒకసారి హైపోటెన్యూస్ తో ఆపోజిట్ కి రేషియో చూస్తున్నాం ఒకసారి హైపోటెన్యూస్ తో అడ్జసెంట్ కి చూస్తున్నాం కొన్నిసార్లు ఆపోజిట్ కి అడ్జసెంట్ కి చూస్తున్నాం కొన్నిసార్లు అడ్జసెంట్ కి ఆపోజిట్ కి చూస్తున్నాం రేషియో చూస్తున్నాం కంపేర్ చేస్తున్నాం అర్థమైందా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నాం ఒకవేళ ఆపోజిట్ ని హైపోటెన్యూస్ తో కంపేర్ చేస్తే దాన్ని sin θ అంటాం అలాగే ఆపోజిట్ ని తర్వాత అడ్జసెంట్ తో చేస్తే tan θ అడ్జసెంట్ ని హైపోటెన్యూస్ తో చేస్తే cos θ ఈ రేషియోస్ అన్నిటికి నేమ్స్ ఇచ్చాం ఏంటి sin θ cos θ tan θ secant θ cosecant θ cot θ ఇవి రేషియోస్ ఓకే వీటితో బేసిక్ ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం ఎగ్జాంపుల్ లో దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది yes ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని సాల్వ్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం ఓకేనా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని కనుక్కోవడానికి ఒక ప్రాబ్లం ని చూద్దాం ఇప్పుడు నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాను ఇఫ్ ABC triangle ABC is right angled RIGHT right angled at B right angled at B ఇప్పుడు find ఏమేమి కనుక్కోవాలా sin C cos C ఓకే tan C for AB is equals to 3 and BC is equals to 4. BC is equals to 4. Question ఏంటి? If your triangle ABC is right angled at B, ఒకవేళ then find sin C cos C tan C for
AB is equals to 3 and BC is equals to 4. క్వశ్చన్ అర్థమైందా? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, అదేంటది ABC అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. రైట్ యాంగిల్ B దగ్గర రైట్ యాంగిల్ అయింది. sin C కనుక్కోమన్నాడు, cos C కనుక్కోమన్నాడు, tan C కనుక్కోమన్నాడు. ఇక్కడ C అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఏంటంటే తీటా అనేది మనం ఎక్కడ ప్లేస్ చేసుకుంటామో, ఏ వర్టెక్స్ దగ్గర ప్లేస్ చేసుకుంటామో దాన్ని మనం అలా పిలవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీటా ఇక్కడ పెట్టామంటే దీన్ని రేషియో, ఇప్పుడు మనం దీనికి రేషియో ఏమొస్తుంది, ఆపోజిట్ ఏమొస్తుంది, దీనికి ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. నార్మల్ గా మనం ఏం చేస్తాం, sin θ is equals to ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అన్నాం. అయితే ఈ తీటా అనేది ఎక్కడ ఉంది, C దగ్గర ఉంది, C వర్టెక్స్ దగ్గర ఉంది. అందుకని తీటా ప్లస్ లో మనం ఏం చేయొచ్చు, sin C అని కూడా పెట్టుకోవచ్చు. తీటా అనేది ఏ వర్టెక్స్ దగ్గర ఉందో ఆ వర్టెక్స్ పేరుతో కూడా దాన్ని డినోట్ చేయొచ్చు. అర్థమైందా? ఇప్పుడు తీటా అనేది ఖచ్చితంగా వాడి ఇక్కడ sin C, అంటే మన క్వశ్చన్ లో మనం ఏం తీసుకున్నాం, sin C అనేది తీసుకున్నాం కదా. sin C తీసుకున్నామంటే తీటా అనేది C దగ్గరే ఉంచాలి. అర్థమవుతుందా? అయితే AB వాల్యూ ఇచ్చాడు, AB వాల్యూ ఎంత ఇచ్చాడు, BC వాల్యూ ఎంత ఇచ్చాడు, AB is equals ఇక్కడ 3 ఇస్తాము, BC ఇక్కడ 4 ఇస్తాము. హైపోటెన్యూస్ కనుక్కోవాలి. హైపోటెన్యూస్ కనుక్కోవాలంటే మనకు పైథాగరస్ థీరం ఉంది కదా. ఏంటి పైథాగరస్ థీరం? AC square is equal to AB square plus BC square. AC square is equals to AB square plus BC square. అంతే కదా, పైథాగరస్ థీరం అంటే కదా. ఏంటి స్టేట్మెంట్ ఏంటి పైథాగరస్ థీరం కి? The square of the hypotenuse is equals to the sum of the squares of the other two sides అనేది స్టేట్మెంట్ ఆఫ్ ద పైథాగరస్ థీరం. ఓకేనా? స్టేట్మెంట్ మ్యాండేటరీ. స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుంటే రాయడం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే ఇది మర్చిపోయాం అనుకో ఏమనుకో. స్టేట్మెంట్ ని కరెక్ట్ గా గుర్తుపెట్టుకుంటే దీన్ని రాయడం అనేది ఈజీ అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు AC స్క్వేర్ కనుక్కోవాలి, మనం హైపోటెన్యూస్ కనుక్కోవాలి. అర్థమైందండి? AC స్క్వేర్ కనుక్కోవాలి. AC స్క్వేర్ is equals to AB ఎంత, AB ఎంత 3, AB 3, AB స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ BC ఎంత 4 స్క్వేర్, that is equals to 9 plus 16, that is equals to 25. AC స్క్వేర్ is equals to 25 అయింది అని అంటే AC is equals to ఏమవ్వాలి, రూట్ 25, that is equals to ఏమవుతుంది 5, the value is 5. అంటే ఇప్పుడు హైపోటెన్యూస్ వాల్యూ ఎంత 5. ఇప్పుడు వాళ్ళు మనల్ని ఏం కనుక్కోమన్నారు, sin C కనుక్కోమన్నారు, cos C కనుక్కోమన్నారు, tan C కనుక్కోమన్నారు. ఇప్పుడు మనకు రేషియోని కంపేర్ చేయడం తెలుసు. ఏంటి, ఆపోజిట్ ని హైపోటెన్యూస్ ని కంపేర్ చేసుకుంటే sin C వాల్యూ వస్తుంది. అంతేనా? sin C is equals to ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అనేది కామన్, ఎక్కడైనా కామన్. sin కి దేని రేషియో ఏమన్నా రాస్తాం మనం, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అది ఏ ట్రయాంగిల్ తీసుకున్నా, ఎలాంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ లో ఎలాంటి ట్రయాంగిల్ తీసుకున్నా కూడా sin C కి ఏముంటది, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అనేది రేషియో. అయితే ఇప్పుడు ఆపోజిట్ అంటే ఏంటి, ఇక్కడ ఆపోజిట్ ఏంటి, తీటా అనేది C దగ్గర ఉంది, దీనికి ఆపోజిట్ గా ఉండేది ఆపోజిట్, దట్ ఈస్ 3 బై హైపోటెన్యూస్ ఏంటి 5 అయితే 3 బై 5. అలాగే cos C అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, దట్ ఈస్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ అంటే ఎంత 4 బై హైపోటెన్యూస్ ఎంత 5. అలాగే tan C ఆపోజిట్ బై అడ్జసెంట్, that is equals to 3 by 4. అంతే. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని కనుక్కోండి అని అడుగుతారు కొన్నిసార్లు. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని కనుక్కోవడం అంటే ఏంటి, sin C, cos C, tan C, secant C, cosecant C, cot C, వీటన్నిటిని కనుక్కుంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని కనుక్కున్నాడు. ఓకే, ఇక్కడ C అనేది ఇచ్చారు కదా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇది కరెక్ట్ గా మనం ఆలోచిస్తే సరిపోతుంది. అంటే C దగ్గర తీటా తీసుకున్నారని అర్థం. ఒకవేళ sin A అని అనుకోండి, తీటా ఎక్కడ ఉన్నట్టు A దగ్గర ఉన్నట్టు. తీటా ఇక్కడ ఉందంటే దీనికి ఆపోజిట్ అయితే BC, ఇక్కడ ఇది ఆపోజిట్ అవుతుంది, అప్పుడు ఇది అడ్జసెంట్ అవుతుంది. అర్థమైందా? సో అంతే, ఇంత మించి దీనిలో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ ఓకే 4 tan A is equals to 3. Ready? 4 tan A is equals to 3. Find the other trigonometric ratios.
ఫైండ్ ద అదర్ ట్రిగ్నోమెట్రిక్ రిలేషన్స్. ఓకే, అయితే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తాం, అంతేనా? ఏ బి సి. ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏ దగ్గర తీటా పెట్టాలి, అంతేనా? తీటా అనేది ఏ దగ్గర పెట్టాలి. రైట్ యాంగిల్ ఎట్ బి, ఇది మనం ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా? ఇందాక మెన్షన్ చేశారు రైట్ యాంగిల్ ఎట్ బి అని చెప్పారు, ఇక్కడ మెన్షన్ చేయాలి, బట్ మనం ఇక్కడ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 4 tan a = 3 అనేది ఇచ్చింది, గివెన్. అంటే గివెన్ ఏంటి? 4 tan a = 3. tan a ఏమవ్వాలి? 3/4. మనకు tan a tan θ కి మనకి ఏం తెలుసు? రేషియో తెలుసు. రేషియో ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్, అంతేనా? అంటే ఇప్పుడు ఆపోజిట్ ఏమో 3 కి ఈక్వల్ అయింది, అడ్జసెంట్ ఏమో 4 కి ఈక్వల్ అయింది. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇక్కడ దీనికి ఆపోజిట్ ఏంటి? ఇది ఆపోజిట్, అంతేనా? ఈక్వల్ టు 3. ఇదేంటిది? అడ్జసెంట్. ఇదేంటి? దేనికి ఈక్వల్? 4 కి ఈక్వల్. ఇప్పుడు అగైన్ పైథాగరస్ థియరం యూజ్ చేస్తే హైపోటెన్యూస్ దేనికి ఈక్వల్ అవ్వాలి? 5 కి ఈక్వల్ అవ్వాలి. పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటారు, 3, 4, 5. దీని డబుల్ చేయండి, 6, 8, 10. మళ్ళీ దీని డబుల్ ట్రిపుల్ చేయండి, 9, 8, 12, 15. ఇలాగ పైథాగరస్ ట్రిప్లెట్స్ వస్తూనే ఉంటాయి, ఎన్ని కావాలంటే. ఫస్ట్ దాన్ని బేస్ చేసుకుందాం. ఫస్ట్ టైం బేస్ చేసుకొని ఎన్నిసార్లు మల్టిప్లై చేసుకున్నా అవే వస్తాయి. ఓకేనా? పైథాగరస్ ట్రిప్లెట్స్ వచ్చేస్తాయి. ఓకే, సరే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఏం తెలిసింది? హైపోటెన్యూస్ తెలిసిపోయింది, 5 వచ్చేసింది. అర్థమైందా? మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ sin a = opposite by hypotenuse. Opposite is 3, hypotenuse 5. b/5. cos a adjacent by hypotenuse. Adjacent is 4, hypotenuse 5. 4/5. Again తర్వాత tan a ఇచ్చేసాడు ఆల్రెడీ, 3/4. తర్వాత secant a that is equals to hypotenuse by adjacent. Hypotenuse ఎంత? 5. secant a అంటే cos రివర్స్ కదా, 5/4. సింపుల్ గా చూసి చెప్పొచ్చు. అలాగే cosecant a that is equals to 5/3. cot a is equals to 4/3. అయిపోయింది, అనుకోండి. అయిపోయిందా? క్లియర్? ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఏంటి? ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఇవి ఒక 3 ఉంటాయి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఏంటా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటే sin² θ ప్లస్ cos² θ = 1. ఇదొక ఐడెంటిటీ. మరి ఇది ఎలా వచ్చింది? మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇది ఎలా వచ్చింది అంటే sin θ కి రేషియో ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. sin θ కి రేషియో. అలాగే cos θ కి రేషియో ఏంటి? adjacent బై హైపోటెన్యూస్. ఈ వాల్యూస్ ని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. sin వాల్యూ ఇక్కడ, cos వాల్యూ ఇక్కడ, అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ప్లస్ adjacent by hypotenuse whole square. Just ఏమొస్తుంది? opposite square by hypotenuse square plus adjacent square by hypotenuse square. That is equals to, ఇప్పుడు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి, సేమ్ ఉంటే న్యూమరేటర్స్ ని యాడ్ చేసేయడమే డైరెక్ట్ గా, కామన్ డినామినేటర్ కాబట్టి. అప్పుడు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ adjacent స్క్వేర్. మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఏమవ్వాలా? హైపోటెన్యూస్ స్క్వేర్ అవ్వాలి. ఎందుకని? ట్రయాంగిల్ ఇది హైపోటెన్యూస్, ఇది θ ఇక్కడ తీసుకుంటే ఆపోజిట్, ఇది అడ్జసెంట్. పైథాగరస్ థియరం ఉపయోగిస్తే మనకు యూజ్ చేసుకుంటే ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ హైపోటెన్యూస్ స్క్వేర్ వచ్చిందా? అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం రావాలా? హైపోటెన్యూస్ స్క్వేర్ బై హైపోటెన్యూస్ స్క్వేర్ ఏమవుతుంది? 1. అలాగా sin² θ ప్లస్ cos² θ = 1. అలాగే ఇంకొక ఐడెంటిటీ ఏంటి? secant² θ మైనస్ tan² θ = 1. secant² θ మైనస్
tan square theta is equals to 1. ఇంకొక ఐడెంటిటీ ఉంది ఏంటది cosecant square theta minus cot square theta is equals to 1. ఈ మూడు ఐడెంటిటీస్ ఇవి ఎట్లా వచ్చినాయంటే సబ్స్టిట్యూట్ చేయడమే secant ప్లస్ కు దాని రేషియోని tan ప్లస్ కు దాని రేషియోని సబ్స్టిట్యూట్ చేస్తే 1 కి ఈక్వల్ ఓకేనా అలాగే cosecant ప్లస్ కు దాని రేషియోని cot ప్లస్ కు దాని రేషియోని దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే అగైన్ 1 కి ఈక్వల్ అవుతుంది ఈ ఐడెంటిటీస్ మనం నేర్చుకోవాలి ఈ ఐడెంటిటీస్ నుంచి మనము ఇంకొన్ని డిరైవ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది 1 ఎలా అయిందో ఇక్కడ చెప్పాము మీరు చేయండి secant square theta minus tan square theta is equals to 1 ఎలా అయిందో మీరు ప్రాసెస్ చేయండి ఓకే అలాగే cosecant square theta minus cot square theta is equals to 1 ఎట్లా అయిందో ప్రాసెస్ చేయండి ఓకేనా ట్రై చేయండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు దీనిలో మనం ఏం చేయొచ్చు అంటే secant square sin square theta plus cos square theta is equals to 1 లో నుంచి కొన్ని మనము యూస్ఫుల్ థింగ్స్ డిరైవ్ చేసుకోవచ్చు చాలా ఈజీ చూడటానికి కొన్ని ఫార్ములాస్ మన కంఫర్టబిలిటీ కోసం దీనిలో నుంచి కొన్ని డిరైవ్ చేసుకుంటాం ఓకేనా ఏం డిరైవ్ చేసుకోవచ్చు దీనిలో నుంచి అంటే sin square theta is equals to 1 minus cos square theta sin theta is equals to square root of 1 minus cos square theta అర్థమైందా అలాగే sin square theta is equals to 1 minus cos square theta అని రాసాం కదా దీన్ని ఇంకోలా రాయొచ్చు a square minus b square రూపంలో ఉంది కదా దీన్ని 1 square లాగా రాసుకోవచ్చు 1 square minus cos square theta అప్పుడు 1 plus cos theta into 1 minus cos ఇలా ఓకేనా దీని నుంచి మనం డిరైవ్ చేసుకోగలిగింది ఇది సేమ్ థింగ్ ఇక్కడ నువ్వు sin square theta is equals to 1 minus cos square theta రాసావు కదా అలాగే cos square theta is equals to 1 minus sin square theta 1 minus ఎందుకని రెండు పాజిటివ్ అటు ఏమవ్వాలా నెగటివ్ అవ్వాలి సో మళ్ళీ సేమ్ థింగ్ ఇప్పుడు దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 minus sin theta into 1 plus sin theta that is equals to square root of 1 minus sin square theta into the cos theta మన కన్వీనియన్స్ కోసం తీసుకుంటాం అర్థమైందా సో ఇక్కడ కూడా ఉంది ఇక్కడ ఏంటి secant square theta is equals to 1 plus tan square theta secant theta is equals to square root of 1 plus tan square theta అలాగే tan square theta is equals to tan square theta అంటే పంపించాం పాజిటివ్ అయింది 1 ని తీసుకొచ్చాం అప్పుడు ఏమవుతుంది secant square theta minus 1 దీన్ని ఏమని రాయొచ్చు secant theta plus 1 into secant theta minus 1 అని రాయొచ్చు ఓకేనా అప్పుడు tan theta is equals to ఏమవుతుంది square root of secant square theta minus 1 ఇది ఒక డిరైవేషన్ దీనిలోంచి డిరైవ్ చేసుకుంటాం మనకు కావాల్సింది ఎక్కడైనా ప్రాబ్లంలో మనకి ఇలాంటి కనిపిస్తాయి అనుకో వెంటనే ఏమని పెడతాం tan theta అని పెడతాం దానికి సమానమైనది పెడతాం అలాగే దీనిలో నుంచి కూడా మనం కొన్ని డిరైవ్ చేసుకోవాలి ఏం డిరైవ్ చేయాలి దీనిలో నుంచి cosecant square theta is equals to 1 plus cot square theta cosecant theta is equals to square root of 1 plus cot square theta అలాగే cot square theta is equals to cosecant square theta minus 1 that is equals to cosecant theta minus 1 into cosecant theta plus 1 plus 1 ఎందుకని a square minus b square రూపంలో అప్పుడు cot theta is equals to ఏమవుతుంది square root of cosecant square theta minus 1 ఇందులో నుంచి మనం డిరైవ్ చేసుకోగలిగింది ఓకేనా దీన్ని ఏమంటారు అంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటారు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అని అంటారు ఓకే ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి నేర్చుకుంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా సిజిఎల్ కానీ లేదా సిహెచ్ఎస్ఎల్ కానీ వీటిల్లో ఖచ్చితంగా అడుగుతారు ఈవెన్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ కానీ అలాగే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్స్ కానీ వీటిలో క్రాక్ చేయాలంటే ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి ఓకే సెంట్రల్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా ఒక 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి మ్యాండేటరీగా జామెట్రీకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది దీనికి కూడా ప్రియారిటీ ఉంటుంది ఓకే ఇవి బేసిక్స్ ఇవి ట్రిగ్నోమెట్రీలో బేసిక్స్ వీటిని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేయాలి ఓకే నెక్స్ట్
నెక్స్ట్ ఏంటి అంటే ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్. ఏంటి ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్. ఇప్పుడు థీటా ప్లేస్ లో మనం ఏం పెడతాం? యాంగిల్స్ పెడతాం. థీటా అంటే దేనికి రీప్లేస్మెంట్ అనుకున్నాం? దేనికి సబ్స్టిట్యూషన్ అనుకున్నాం? యాంగిల్ కి సబ్స్టిట్యూషన్ అనుకున్నాం. అయితే కొన్ని వాల్యూస్ కి, కొన్ని యాంగిల్స్ కి కొన్ని వాల్యూస్ ఇచ్చారు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. అర్థమైందా? డైరెక్ట్ దాని రేషియో మనకు ఆన్సర్ రూపంలో మనం తెలుసుకోవాలి, డైరెక్ట్ నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు సైన్ థీటా, థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు 0 degrees, ఓకే, అలాగే 30 degrees, అలాగే 45 degrees, అలాగే 60 degrees, అలాగే 90 degrees. ఇవి నథింగ్ బట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోసే. థీటా ప్లేస్ లో ఒకవేళ 0 degrees ఉంటే సైన్ థీటా యొక్క రేషియో ఏమవుతుంది, దాని వాల్యూ ఎంత? అలాగే 30 degrees ఉంటే సైన్ థీటా వాల్యూ ఎంత? 45 degrees ఉంటే దాని రేషియో ఎంత? 60 degrees ఉంటే రేషియో ఎంత అనేది తెలుసుకుంటాం. అర్థమైందా? వాల్యూ తెలుసుకుంటాం అంతే. ఇప్పుడు సైన్ 0 degrees, థీటా ప్లస్ లో 0 degrees ఉంటే సైన్ 0 degrees ఎంత వాల్యూ అంటే నేను మీకు చెప్పాను మొన్న. ఏం చెప్పినా? ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఒకటే ఒక ఫార్ములా, స్క్వేర్ రూట్ ఆఫ్ 0/4. 0/4 అంటే 0. సో సైన్ 0 degrees ఈజ్ వాల్యూ 0 అంటే 0/1 అన్నట్టు లెక్క. ఓకే, నథింగ్ బట్ 0. అయితే సైన్ 30 degrees అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ 30 degrees అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4. దట్ ఈస్ ఈక్వల్స్ టు √1 అంటే √1 అంటే దీని ఏమో రాయొచ్చు, √1/√4 అని రాయొచ్చు. √1/√4 అంటే √1 అంటే 1, √4 అంటే 2, 1/2 దాన్ని వాల్యూ. అలాగే ఇక్కడ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 2/4. స్క్వేర్ రూట్ ఆఫ్ 2/4 అంటే 2 1s are 2, 2s are. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 అంటే 1/√2 కి ఈక్వల్ అయింది. అలాగే 60 degrees, స్క్వేర్ రూట్ ఆఫ్ 3/4 దట్ ఈస్ ఈక్వల్స్ టు √3/2 అంటే √3/4 అని రాయొచ్చు కదా. √3/4 అని రాయొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ √3/2. అర్థమైంది? తర్వాత ఇక్కడ ఏంటిది? √4/4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 1s are 4 1s are 1 మిగులుతుంది. √1 అంటే 1 కి ఈక్వల్. సైన్ 90 degrees కి ఏమవుతుంది అని అంటే 1 అవుతుంది. అలాగే సైన్ 0 degrees కి 0 అవుతుంది. అయితే సైన్ కి రేంజ్ ఏంటంటే 0 to -1 to 1 వస్తుంది. -1 ఎప్పుడు వస్తుంది అంటే క్వాడ్రంట్స్ మారినప్పుడు వస్తుంది. దాని గురించి ముందు చూసుకుంటాం. అయితే ఫస్ట్ మనం బేసిక్ నేర్చుకోవాల్సింది ఏంటంటే సైన్ 0 degrees వాల్యూ, సైన్ 30 degrees, సైన్ 45 degrees, సైన్ 60 degrees, సైన్ 90. ఓకే, కాస్ థీటాకి వాల్యూస్ ఉంటాయి, కాస్ థీటా కూడా వాల్యూస్ ఉంటాయి, టాన్ థీటాకి వాల్యూస్ ఉంటాయి. అవునా? కాస్ థీటాకి ఏంటి? ఇక్కడ 0 నుంచి 1 వెళ్ళింది. కాస్ థీటాకి ఏమో 1 నుంచి 0 అంటే ఫస్ట్ 1 వస్తుంది, తర్వాత 3/2 వస్తుంది, తర్వాత 1/√2 వస్తుంది, తర్వాత 1/2 వస్తుంది, తర్వాత 0. బాగా అబ్జర్వ్ చేయండి. 0 నుంచి 1 కి ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? సైన్ అనేది 0 నుంచి 1 కి ఇంక్రీజ్ అవుతుంది. కాస్ అనేది 1 నుంచి 0 కి డిక్రీజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? మ్యాండేటరీ. సైన్ 30 degrees అనగానే వెంటనే ఆన్సర్ ఏమని చెప్పాలా? 1/2 అని చెప్పాలి. అంతేనా? సైన్ 60 degrees అనగానే √3/2. కాస్ 30 degrees అంటే √3. ఇప్పుడు చూడండి, కాస్ 30 degrees √3/2, సైన్ 60 degrees √3/2. అవునా? ఇప్పుడు మనం చెప్తున్నాం ఒక ఐడెంటిటీ చెప్తున్నాం. ఏం ఐడెంటిటీ? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ చూసి చెప్పండి నాకు. సైన్ స్క్వేర్ థీటా అంటే ఇక్కడ ఏమవుతుంది? √3/2 హోల్ స్క్వేర్. కాస్ స్క్వేర్ థీటా అంటే 1/2 హోల్ స్క్వేర్. 3/4 ప్లస్ 1/4 4/4. 4/4 అంటే అలా కూడా వాటిని ఐడెంటిటీస్ మనం చేయొచ్చు. ఇప్పుడు tan థీటా అంటే ఏంటి? sin బై cos. ఇప్పుడు tan థీటా అనేది sin బై cos, sin బై cos 0/1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. దాని వాల్యూ 0. అలాగే sin థీటా అంటే ఇక్కడ ఏమొచ్చింది? 1/2 బై √3/2. 2 క్యాన్సిల్ అయిపోతే 1/√3 మిగులుతుంది. 1/√3. ఇక్కడ కూడా ఏంటి? 1/√2 బై 1/√2
రెండు డిఫరెంట్ సేమ్ టర్మ్స్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతే ఓకేనా. తర్వాత ఇక్కడ ఏంటి √3/2 బై 1/2 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది √3 మిగిలింది. √3 ఇక్కడ ఏమైంది 1/0 దట్ ఈస్ ఈక్వల్స్ టు అన్డిఫైన్డ్. 1/0 అనే నంబర్ లేదు దేనికైనా డినామినేటర్ లో 1 అనేది ఉంటుంది అన్లెస్ అంటే ఫ్రాక్షన్స్ అయినా ఉంటుంది తప్ప. ఫ్రాక్షన్స్ కి డినామినేటర్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1/√3 ఉంది, ఇప్పుడు దాన్ని డినామినేటర్ వేస్తే 1 వస్తుంది ఓకేనా. సో ఈ 3 వస్తే రిమైనింగ్ 3 వస్తాయి. ఏంటవి కొసికెంట్, సీకెంట్, కాట్. సైన్ అంటే ఏంటి? సైన్ దేనికి ఐ మీన్ కొసికెంట్ అంటే కొసికెంట్ దేనికి రివర్స్ చేస్తే వస్తుంది? సైన్ కి రివర్స్ చేస్తే వస్తుంది. సైన్ రివర్స్ చేయాలి. రివర్స్ అంటే దీన్ని 1/0 అయ్యాలి. 1/0 అంటే అన్డిఫైన్డ్, అంటే కొసికెంట్ 0 అన్డిఫైన్డ్. అలాగే దీన్ని 1/2 చేయాలి, 2 వస్తుంది. కొసికెంట్ 32. అలాగే వాటి వాల్యూస్ మీరు రాసి ఫస్ట్ ఇవి నేను తీసుకోండి, దీని నుంచి ఆ వాల్యూస్ ట్రై చేయండి రాయటం. మీరు ఓన్గా రాస్తే ఖచ్చితంగా వస్తుంది, గుర్తుండిపోతుంది. ఇలా చదువుతూ ఉంటే బట్టి కొడుతుంది తప్ప ఏముండదు. అదే ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ అంటే ఇవి 0, 30, 45, 60, 90. అదే ఇంటర్మీడియట్కి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే 18 డిగ్రీస్కి 72 డిగ్రీస్కి 56 డిగ్రీస్కి వాటికి కూడా వాల్యూస్ ఇస్తారు. అర్థమైందా? అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మీరు అర్థమైతే ఇవి గుర్తుపెట్టుకోగలిగితే అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఇది. సైన్, కాస్, టాన్ చూసాం కదా. మీరు ఏం చేయాలంటే కొసికెంట్కి, సీకెంట్కి, కాట్కి చేయాలి. ఓకేనా? ట్రై చేయండి. ఓకే, డన్. థ్యాంక్ యూ.